లోకల్ ఫైట్ కు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదలకు సిద్ధం చేస్తోంది. కాసేపట్లో ప్రత్యేక జీవో జారీ చేయనుంది ప్రభుత్వం. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లను ఎన్నికలకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్ కూడా తెలుపనుంది ప్రభుత్వం. ఇక సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. లోకల్ ఫైట్ కు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో సిద్ధం చేస్తోంది. కాసేపట్లో ప్రత్యేక జీవో జారీ చేయనుంది ప్రభుత్వం. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఎన్నికలకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్ కు తెలపనుంది ప్రభుత్వం. ఇక ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల కానుంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మరి కాసేపట్లో ప్రత్యేక జీవోను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ జీవోను ప్రభుత్వం విడుదల జారీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా ఒక సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రత్యేక జీవోను ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. దీనికి సంబంధించే ఇప్పుడు మొత్తం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్కు ఇంకా తాము సిద్ధమని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగానే ప్రత్యేక జీవో 42% జీవోను బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తం 69% రిజర్వేషన్లు కల్పిస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతుంది. ఈ జీవో మరికొద్ది సేపట్లో జీవో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్లకు ఇంకా సర్వం సిద్ధం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేసింది. ఇప్పటికే కలెక్టర్స్ కింద స్థాయి నుంచి అధికారుల స్థాయి నుంచి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తి అయింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేయబోతుంది. ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించబోతుంది. ఎస్సీ ఎస్టీలకు ఇద్దరికి కలిపి 27% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ప్రత్యేక జీవో రాబోతుంది. మరి కొద్దిసేపట్లో ఈ జీవో జారీ కాబోతుంది. ఈ సాయంత్రానికి ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమని చెప్పి చెప్పబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక సోమవారం ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా ఈసీ ఇప్పటికి దీనికి సంబంధించి పూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని అంతా సిద్ధంగా ఉందని ఈసీ ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్, లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, కొండలరేఖ, బీసీ వర్గాల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయంటే ప్రభుత్వం తన మాట నిలబెట్టుకున్నట్టుగా భావించాలి కదా? ఖచ్చితంగా బీసీలకి ఇది ఒక హ్యాపీ మూమెంట్గానే భావించవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా బీసీలు తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, అదే మాటతో రిజర్వేషన్ కల్పిస్తూనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీగా అప్పుడు హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక కసరత్తు కూడా చేసింది. ఎందుకంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి. దానికి అనుగుణంగానే బీసీ కులగణన చేపట్టింది. ఆ కులగణను కూడా పూర్తిగా హైకోర్టు ఏ దిశగా ఆదేశాలు చేసిందో ఆ దిశగా కులగణను పూర్తి చేసింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఈ కులగణను పూర్తి చేసిన నేపథ్యంలో దాంతోపాటు హైకోర్టు సూచనల మేరకు ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం, వీటన్నింటినీ ఒక పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై కోర్టులో సవాల్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం తరఫున వాదనలు బలంగా వినిపించేందుకు పూర్తిగా గ్రౌండ్ కూడా ప్రభుత్వం దగ్గర ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగానే కులగణను పూర్తి చేయడం, ఇప్పుడు ప్రత్యేక జీవోను జారీ చేయబోతుంది. ఈ జీవో జారీ చేసిన తర్వాత ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైందని మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమని చెప్పి ఎలక్షన్ కమిషన్కు చెప్పబోతుంది. ఆ దిశగానే ఈసీ సోమవారం ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బలరాం, కొండలంటే ప్రభుత్వం అయితే బీసీలకు 42 రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? ఏమైనా సవాల్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి లీగల్ పరంగా? కానీ
దీంట్లో కొంత లీగల్ ఇష్యూస్ అయితే తలెత్తే అవకాశం ఉందన్నది ఎక్స్పర్ట్ చెప్తున్న అంశంగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% క్యాప్గా ఉంది, రిజర్వేషన్లకు 50% మించి ఉండకూడదు అన్నది సుప్రీంకోర్టు క్యాప్ ఉన్న నేపథ్యంలో దీనిపైన సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే హైకోర్టుకు ఓ వ్యక్తి వెళ్ళిన పరిస్థితి కూడా చేసాం. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించే యోచనలో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది, దీనిపైన మీరు ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళిన అంశం కూడా మనం 2 రోజుల క్రితం మనం చూసిన పరిస్థితి. అయితే దీనిపై హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే తాము పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీరు ఎలా హైకోర్టును ఆశ్రయిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భం కూడా ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలామంది దీనిపైన కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా. అయితే దానిపై కోర్టు ఏం సమాధానం చెప్తుందన్నది మాత్రం ఇప్పుడు కొంత ఉత్కంఠత రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వంగా కొన్ని ప్రత్యేకతలు రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని హక్కులు ఉన్నాయని కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్న వాదనగా ఉంది. మరోవైపు గతంలో హైకోర్టు కులగణనకు సంబంధించి పూర్తిగా డెడికేటెడ్గా ఏదైతే ఒక ప్రామాణికంగా చేసిన సర్వే ఆధారంగా నిర్ణయించాలని చెప్పి కోర్టు ఇచ్చిన సూచనలు ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం, ఎక్స్పర్ట్స్తో మరొక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, దాంతోపాటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆధీనంలో ఉన్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేతనే 90,000 మంది ఎన్యూమరేటర్స్తో సర్వే నిర్వహించడం, ఇవన్నీ కూడా హైకోర్టు సూచనల మేరకే కులగణన పూర్తి చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ అంతా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని పట్ల హైకోర్టు ఎలా స్పందిస్తుంది, ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంటే హైకోర్టు దానికి సమ్మతిస్తుందా, లేదంటే ఈ గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల 3 కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 3 కూడా ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఉంది. దాంతోపాటు బిల్లులను రాష్ట్రపతికి పంపించిన అంశాలను ఈ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం తమ వాదనగా హైకోర్టు ముందు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన తుదిగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చెప్పబోతుంది అన్నది కొంత ఆసక్తి రేపుతున్న అంశంగానే ఉండొచ్చు. రైట్, థాంక్యూ కొండల్.